హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగ్యాన్ తెలుగు. సో ఇవాళ బిట్కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాము. మార్కెట్స్ ఎందుకు ఇంకా వాలటైల్గా ఉన్నాయి. జూలై మంత్లో ఒక మంచి అప్డేట్ అయితే రావాలి మనకి బుల్లిష్ సైన్తో. అది ఇంకా ఇప్పటిదాకా రాలేదు. హిస్టారికల్గా మనం జూలై ఎప్పుడు బుల్లిష్లోనే ఉన్నాము. అంటే గ్రీన్ క్యాండిల్స్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది మార్కెట్. జూలై మంత్లో మనకి బిట్కాయిన్ హిస్టరీ వైజ్గా చూసుకుంటే కనుక హిస్టరీ ఫ్రమ్ 2012 టు ఇప్పటిదాకా అయితే మనం గ్రీన్ క్యాండిల్లోనే క్లోజ్ అయితే ఇచ్చింది బిట్కాయిన్లో ఎప్పుడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం 3 days అయిపోయింది. ఇవాళ థర్స్డే ఎండింగ్. ఇప్పటికీ మనం ఇంకా రెడ్ క్యాండిల్ని అయితే మనం చూస్తున్నాం బిట్కాయిన్లో. ఎందుకు, రీజన్ ఏంటి? అట్లాగే క్యాండిల్ క్లోజ్ అన్నా కదా, క్యాండిల్ క్లోజ్ అన్నది మనకి జూలై ఎండింగ్లోకి వస్తుంది. అప్పుడే చెప్పలేము, ఏమో 15 days బ్లీడింగ్ అయ్యి 15 days పంప్ కూడా అవ్వచ్చు. మనం అది దాని విషయం అయితే ప్రజెంట్ ఈ వీడియోలో అయితే నేను మీకు డిస్కస్ అయితే చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రజెంట్ చూసుకుంటే కనుక మనం గ్లోబల్గా 2.35 ట్రిలియన్ అయితే మార్కెట్ క్యాప్ని హోల్డ్ చేస్తున్నాము. నిన్న చూసుకుంటే కనుక 2.4 అప్రాక్సిమేట్లీ ఉండేది. సో మనం ఆల్రెడీ మార్కెట్ క్యాప్లో డౌన్వర్డ్స్ మూమెంటం చూసాము. సో బిట్కాయిన్లో కూడా చూసుకుంటే 1.4% డౌన్, ఎథీరియంలో 1.2, అండ్ ఎథీరియం వాజ్ ట్రేడెడ్ అరౌండ్ $3,400. ప్రజెంట్ మనకి 3.3కి వచ్చింది. అంటే $100 అయితే డౌన్వర్డ్స్ మూమెంటం పట్టుకుంది. బిఎన్బి కూడా అప్రాక్సిమేట్లీ $600లో ఉండేది. అండ్ సోల్లో అయితే ఒక మంచి పంప్ అయితే వచ్చింది. ఎవరికైనా తెలుసుంటే కనుక మీరు ఇక్కడ చూసుకోండి, $138 to 147 or 148కి వెళ్ళింది. ద రీజన్ ఈస్ సోల్లో కూడా మనకి ఈటీఎఫ్ అన్నది అప్రూవల్కి సబ్మిట్ అయితే చేశారు. సోల్ ఈటీఎఫ్ని కూడా సబ్మిట్ చేశారు. ఇన్ కేస్ వాటిల్లో కూడా అప్రూవల్స్ వస్తే కనుక సోల్లో కూడా ఒక మంచి మనం ఈ బుల్ రన్లో ఒక $1,000 అయితే దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సోల్లో కూడా. అంతే. ప్రజెంట్ అయితే బిట్కాయిన్ అయితే చెక్ చేద్దాము. ఇది మన బిట్కాయిన్. నేను ఎప్పుడు మీకు డైలీ చూపించే చార్ట్ ఇదే. దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే మీకు చూపిస్తాను ఇవాళ. సో ఏం జరగబోతుంది అని చెప్పి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇదే జోన్స్లో మనం ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అయితే తీసుకున్నాము. సో మీరు చూసుకోండి, ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇప్పటిదాకా మార్కెట్ అయితే ఎవ్రీ టైం ఎక్కడైతే బౌన్స్ బ్యాక్ తీసుకుంది. బట్ నాకైతే ఫర్ ద ఫస్ట్ టైం ఈ జోన్ అయితే మనం బ్రేక్ చేస్తున్నామేమో అని ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. దానికి రీజన్ కూడా చూపిస్తాను చూడండి. సో మనం చూసుకుంటే కనుక, సో ప్రజెంట్ ఈ ట్రెండ్ లైన్ అయితే తీసేద్దాం. ప్రజెంట్ మనకి అవసరం లేదు ఈ ట్రెండ్ లైన్. సో 1 second. సో 4 hours డే. సో 4 hours చార్ట్లోకి అయితే వద్దాము. సో 4 hours చార్ట్లో చూసుకుంటే కనుక మనకి ఇప్పటిదాకా ఇది ఒక జోన్లో మాత్రమే, ఒక కన్సాలిడేషన్ జోన్లో మాత్రమే నడిచింది ఈ రేంజ్ మొత్తం. మీరు చూసుకుంటే కనుక, సో ఇదే ఈ జోన్ వచ్చేసరికి అయితే మనకి నాకున్న అనాలిసిస్ ప్రకారంగా అయితే ఈ జోన్కి మనం బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే చాలా మేజర్గా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ద రీజన్ ఈస్ ఓకే. సో ద రీజన్ వచ్చేసరికి ఏంటి అని అంటే, మనకి డే క్యాండిల్లో ఈ క్యాండిల్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఆల్మోస్ట్ దీంట్లో చాలామంది సెల్లర్స్ అందరూ బయర్స్ అందరూ ట్రాప్ అయితే అయ్యారు. సో మనం ఏదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదే క్యాండిల్లో సో మనం రిజెక్షన్ కూడా చూసుకుంటే కనుక ఈ క్యాండిల్ పైన ఎప్పుడైతే మనం ఒకవేళ క్యాండిల్ని క్లోజ్ చేసి ఉంటే కనుక ఇట్లా ఉండేది సినారియో. బట్ క్యాండిల్ క్లోజ్ అయితే అవ్వలేదు. దీనికన్నా ఇదే మనకి ఒక రెసిస్టెన్స్గా మారింది. ఈ జోన్కి రాగానే మనం మళ్ళీ డౌన్వర్డ్స్ మొమెంటంని తీసుకున్నాము. సో ప్రెజెంట్ ఈ జోన్ని కూడా మనం బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఏంటి అని అంటే కనుక, ఇప్పటిదాకా మార్కెట్లో ఫియర్ అండ్ గ్రీడ్లో కానీ ఎక్కడైనా కానీ సెంటిమెంట్ వైజ్లో కానీ మనకి ఇప్పుడు న్యూట్రల్ ప్రజెంట్ టెక్నికల్స్గా కూడా సెల్లే చూపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక సో సెల్ చూపిస్తుంది. మార్కెట్లో కానీ ఎక్కడ లిక్విడేషన్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ఎవ్వరూ ఇంకా ఇప్పటిదాకా భయపడలేదు. మనకి బిట్కాయిన్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 71,000 నుంచి 72 అప్రాక్సిమేట్లీ $72,000 నుంచి
$1000 దాకా వచ్చినా కానీ ఫియర్ అన్నది ఎక్కడ జనరేట్ అవ్వలేదు. మార్కెట్ ఎప్పుడు ప్రీవియస్ సినారియోస్ని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రీవియస్ బుల్ రన్ జరిగినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే హాల్వింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year పడుతుంది మనకి ఒక మంచి బుల్ రన్ అయితే చూడడానికి. మనం ఏప్రిల్లోనే చూసాము హాల్వింగ్ని, ఇంకా టైం పడుతుంది మనకి మంచి ఆల్ టైమ్ హైస్కి అయితే వెళ్ళడానికి. సో ఈలోపు మార్కెట్ ఏం చేస్తుంది అని అంటే, మనల్ని మళ్ళీ బిట్కాయిన్ ఆల్మోస్ట్ డెడ్ అనే ఒక సినారియోకి అయితే తీసుకొని వస్తుంది. ఆ సినారియోని తీసుకొని వచ్చి మాత్రమే మార్కెట్లో స్ట్రక్చర్ అయితే చేంజ్ అవుతుంది. సో ప్రెజెంట్ చూసుకుంటే కనుక ఈ రేంజ్ కనుక మనకి బ్రేక్అవుట్ వస్తే కనుక ఇట్లా రీటెస్ట్ తీసుకొని ఈ జోన్లోకి అయితే మనం నెక్స్ట్ 56,800 దాకా అయితే మనం సపోర్ట్ చూస్తాము. ఇది ఒక చిన్న మేజర్ సపోర్ట్ ఏం కాదు, ఇది ఒక మైనర్ సపోర్టే. ఇది కనుక బ్రేక్ చేస్తే మనం ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ $52,000 దాకా అయితే ట్రేడ్ అయితే చూడబోతున్నాము. సో మోస్ట్లీ ఫియర్ అండ్ గ్రీడ్లో కూడా అక్కడ దాకా అయితే మనకి వాట్ ఐ మీన్ టు సే అప్పటికి అయితే కొంచెం ఫియర్ అయితే జనరేట్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చూసుకుంటే కనుక వాల్యూమ్లో కూడా ఒక ట్రెండ్ లైన్లో మనకి ఇప్పటిదాకా డౌన్వర్డ్స్ మొమెంటమే పట్టుకుంది. ఇక్కడ ఒకసారి వచ్చింది, బట్ ఇది రెడ్ క్యాండిల్ కింద జనరేట్ అయింది. బట్ మనకి ఎక్కడ అంత వాల్యూమ్ కూడా జనరేషన్ ఇప్పటిదాకా అయితే అవ్వలేదు. Feb 24 నుంచి ఇది జూలై, ఇన్ని మంత్స్ నుంచి మనం వాల్యూమ్ వైజ్ కూడా డౌన్గానే చూస్తున్నాము. ఇప్పటిదాకా వాల్యూమ్ కూడా ఎక్కడ అప్ అయితే జనరేట్ అవ్వలేదు. సో నేనైతే ఈసారి క్యాండిల్ అయితే బ్రేక్ అవ్వడానికి 80% ఛాన్స్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ బ్రేక్ అయితే కనుక మనం ఒక మంచి బ్లీడ్ని అయితే చూడబోతున్నాం మార్కెట్లో. సో అట్లాగే డాలర్ ఇండెక్స్ కూడా పడుతుంది అని అంటే మార్కెట్లోంచి డబ్బులు అన్నది బయటికి వెళ్తున్నాయి. బీటీసీ పడుతుంది, బిట్కాయిన్ పడుతుంది, అట్లాగే డాలర్ కూడా ఇండెక్స్లో పడుతుంది అని అంటే ఒకటే రీజన్ ఏంటంటే మార్కెట్లోంచి డబ్బులు అన్నది బయటికి వెళ్తున్నాయి. మనం చూసుకుంటే టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 2.18 trillion. ప్రజెంట్ మనకి ఇదే ఒక సపోర్ట్ కూడా, ఇది కూడా బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ దాకా మనం సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో 1.8 trillion అప్రాక్సిమేట్లీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఆల్ట్స్ని అయితే చూద్దాము. సో ప్రెజెంట్ నేను ఎప్పుడు మాట్లాడే కాయిన్ గురించి అయితే నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ నాకు ప్రెజెంట్ ఉన్న మీమ్స్లో మంచి ఫండమెంటల్గా ఎంత ప్రైస్ ఫ్లక్చువేషన్ వచ్చినా కానీ వాటి జోన్స్ని దాటకుండా అట్లానే ఉన్న బ్రెడ్ గురించి అయితే వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ బ్రెడ్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. 0.13 సెంట్స్కి అయితే మనకి మార్కెట్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వస్తే కనుక మంచి బయింగ్ అయితే చేసుకోండి. బాంక్ గురించి అడిగారు ఇంకొక వేరే మన సబ్స్క్రైబరే, తన కోసం మాత్రమే చెప్తున్నాను ఇది. సో బాంక్లో కూడా మనకి ఇది ఒక జోన్, ఒక సపోర్ట్గా మారింది. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే కనుక మనం ఇక్కడ దాకా అయితే రీటెస్ట్ అయితే తీసుకుంటాము. ఇది వచ్చేసరికి 0.00001553 ఇది ప్రైస్ అన్నది. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనం 4000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ ఆల్ గైస్. నేను ఒక మంచి సబ్స్క్రైబర్ కౌంట్ని అయితే రీచ్ అయ్యానని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకైతే ఇది ఒక మంచి కౌంటే. సో నేను టెక్నికల్గా ఫండమెంటల్గా గురించి మాత్రమే చెప్తూ అయినా కానీ ఈ సబ్స్క్రైబర్ కౌంట్ రావడం అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. నేను ఎక్కడ ఏ కాయిన్స్ని ప్రమోట్ చేయలేదు, ఏ కాయిన్స్ గురించి 100x అయిపోతుంది 1000x అయిపోతుంది అనే వీడియోస్ చేసి ఉంటే ఈ పాటికి నేను కూడా ఒక 20,000 సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసి ఉండొచ్చేమో. బట్ నా ఎజెండా అది కాదు. నలుగురికి మార్కెట్ గురించి నేర్పియాలన్నది మాత్రమే నా ఎజెండా. స్లో సైకిల్ విన్స్ ద రేస్, నేను అదే ఫాలో అవుతాను. నో వరీస్ గైస్. ప్రజెంట్ ఇది వచ్చేసరికి క్రిప్టో బబుల్. సో బబుల్స్ ఇవి చూసుకుంటే మీరు మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ మొత్తం బ్లీడింగ్లోనే ఉంది. కొన్ని మాత్రమే కొంచెం గెయిన్స్లో ఉన్నాయి. అట్లా చూసుకుంటే WLD ఉంది, HNT ఉంది, NFT ఉంది, ట్రైబ్, ప్యాక్స్, BNX, GMT, ఇది ఒక USD కాయిన్, దీన్ని వదిలేయండి. పాప్ క్యాట్ కూడా ఈ మధ్య నేనైతే బాగా వింటున్నాను మీమ్ కాయిన్స్లో. గైస్ నేను మీమ్స్ గురించి ఎప్పుడు చెప్పినా కానీ మీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ని మీరు లూజ్ అవ్వగలిగితే మాత్రమే మీమ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయండి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే మీమ్స్ మనల్ని ఓవర్ ద నైట్ మనల్ని మంచి రిటర్న్స్ కూడా ఇస్తాయి. అట్లాగే ఓవర్ ద నైట్ మార్కెట్ పడిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఒక జస్ట్ క్రిప్టోలో ఎట్లా ఉండబోతుంది అని చెప్పి ఒక నార్మల్ కాయిన్ చూపిస్తాను చూడండి. ఇట్స్ అన్ ఆల్ట్. దీని ఆల్ టైమ్ హై వచ్చేసరికి
అప్రాక్సిమేట్లీ $4 అనుకోండి. $4 నుంచి 5 సెంట్స్లో నడుస్తుంది. 5 సెంట్స్ అంటే లెక్కేసుకోండి. ఒక్కసారి ఐఎన్ఆర్లకు మార్కెట్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం చూడండి. ఐఎన్ఆర్లో 328 రూపీస్ నుంచి ఇప్పుడు మనం 42 రూపీస్లో అయితే మనం ట్రేడ్ అవ్వబోతున్నాము. ఇది ఆల్ టైమ్ హై అయితే కొడుతుంది. మంచి ఫండమెంటల్ ఉన్న కాయినే కాదనట్లేదు. బట్ ఇక్కడ నుంచి మార్చ్లో ఆల్ టైమ్ హై 328 రూపీస్ నుంచి ప్రజెంట్ ఉన్న జూలైకి ఆల్మోస్ట్ ఇది ఈ జోన్కి వచ్చే జూన్లో వచ్చేసింది. June 20కే వచ్చింది. 35 దాకా ట్రేడ్ అయింది ఆల్మోస్ట్. సో క్రిప్టో ఈజ్ వెరీ వాలటైల్. ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇన్వెస్ట్ చేసే ముందు ఎప్పుడైనా కానీ ఆలోచించుకొని చేయండి. నేను ఏ రోజు మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని అయితే ఎప్పుడు ఫోర్స్ అయితే చెయ్యను. ఎందుకంటే నేను జస్ట్ నేను ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే ఈ ఛానల్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నాను. నేర్చుకోండి, మీకు నచ్చితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎవరన్నా ఇన్వెస్ట్ చేసి ఉండిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. అట్లాగే కామెంట్స్ రూపంలో కామెంట్ తెలియచేయండి. మీకు ఏమన్నా ఉంటే సజెషన్స్ అయితే ఇస్తాను. అట్లాగే గివ్ అవే నడుస్తుంది, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి గివ్ అవే ఉంటుంది. ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇప్పటి నుంచి 10 వీడియోస్ దాకా నేనైతే ప్రతి వీడియోలో గివ్ అవే అనౌన్స్ చేస్తాను. దాని తర్వాత 11th వీడియోలో గివ్ అవే అయితే అనౌన్స్ చేయబోతున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద డే guys. Hope you guys like my videos. Thank you. Signing off.